అనేకులు బైబిల్ మిషన్ అంటే తెలియనటువంటి వారే కానీ, బైబిల్ మిషన్ను అర్థం చేసుకున్నటువంటి వారే కానీ ఒక అపోహలో ఉంటారు. ఏమంటే బైబిల్ మిషన్ వారు దేవదాసాయి గారినే పూజిస్తారు అని. మీరు చెప్పండి, మనం ఎవరిని పూజిస్తాం? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. యేసు ప్రభువును మనం పూజిస్తాం. వాక్యంలోనికి వెళ్ళడం కంటే ముందుగా ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది అంటారు బైబిల్ మిషన్ వారు దేవదాసాయి గారిని పూజిస్తారు, దేవదాసాయి గారిని ఆరాధిస్తారు, దేవదాసాయి గారి వారికి దేవుడు, లేకపోతే దేవదాసాయి గారి గురించే వారు చెప్తారు, దేవదాసాయి గారి పాటలే పాడతారు, దేవదాసాయి గారు నేర్పిన ప్రార్థనలే చేస్తారు, వాళ్ళకి దేవదాసాయి గారే ఎక్కువ అని మరి విమర్శించేవారు అనేకులు ఉన్నారు. ఆ దేవదాసాయి గారే ఏం చెప్పారంటే, అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి, అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి, అనాది దేవుళ్ళే, అనాది దేవుళ్ళే, అనంత దేవుడై ఉండే అనాదిని, అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. చాలు. ఏం చెప్పారు? ఎవరిని ఆరాధించండి? అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి అని ఆయనే చెప్తే మనం ఆయన ఎందుకు ఆరాధిస్తాం? అవునా? ఎవరిని ఆరాధించాలి? అనాది పురుషుడైన దేవుడు, అనాది దేవుడైన ప్రభువైన దేవుని మనము ఆరాధించాలి. ఆ దేవదాసాయి గారు ఏం చెప్పారంటే, యేసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు, యేసునామా స్మరణ చేయండి, యేసునామా స్మరణ వలన ఎట్టి కష్టం పైన పోవును, యేసునామా స్మరణ వలన ఎట్టి సౌఖ్యమైన కలుగును, యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు, యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. చెప్పండమ్మా, ఏం చెప్పారు దేవదాసాయి గారు? గట్టిగా చెప్పాలి.